జిల్లాలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ధర్మకంచ మినీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆయా శాఖ అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లేచి నిలబడాలి. आगे बढ़ रहा है आए हमारे అధ్యక్షులుగా కూడా వారు వ్యవహరించారు. బీర్ల ఫౌండేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు. అదే కాకుండా ఆ రోజు వెట్టి చాకిరి వద్దు, వెట్టి చాకిరి విముక్తి కావాలని చెప్పి ఆయుధం లేనాడే ఒక చేత రోకల బండ, ఒక చేత కాలపడి పట్టుకొని కొట్లాడినటువంటి వీరవనితో పుట్టినటువంటి ఈ జిల్లా జనగామ జిల్లా చాకలి ఐలమ్మ పుట్టినటువంటి పుణ్యగడ్డ. అదేవిధంగా ఎంతో మంది కవులు, కళాకారులు ఈ ప్రాంతంలో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంత్ చారి కూడా జన్మించిన గడ్డ ఈ జనగామ జిల్లా. మరి అలాంటి పుణ్య మూర్తులను, పోరాట పడిన గల వాళ్ళను, కవులను, కళాకారులను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జిల్లా ఈ జనగామ జిల్లా. ఒక్కు కళాకారుడు చుక్క సత్తయ్య దూరదర్శన్లో ఎప్పటి టీవీలలో వచ్చేవాడు. ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతానికి మన్నె తెచ్చి ఒక్కు కళాకారులను దేశానికి, ప్రపంచానికి చాటినటువంటి ఒక్కు కళాకారుడు చుక్క సత్తయ్య. అదేవిధంగా ఈ ప్రాంతం గర్వంగా గర్వించదగ్గ పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య. మరి ఇలాంటి ముద్దు బిడ్డలను, ఇలాంటి పోరాట పడిన కళాకారులను, కవులను అన్నటువంటి ఈ జనగామ జిల్లా నిజంగా ఈ రోజు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవడం నిజంగా నా జన్మ ధన్యంగా ఈ ప్రాంతంలో రావడం అదృష్టంగా భావిస్తున్నా. అదే విధంగా గత హయాంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల ఎకరాలకు నిర్మించి